పతంగ్ ఈ మూవీకి టైటిల్ పతంగ్ అని ఎందుకు పెట్టారో మీకు క్లైమాక్స్ లో తెలుస్తుంది. ఈ మూవీ ప్లాట్ లోకి వచ్చేస్తే విస్కీ అండ్ అరుణ్ అనే ఒక టూ బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు. వీళ్ళ ఇద్దరి మధ్యలోకి ఒక ఐశ్వర్య అనే అమ్మాయి వస్తుంది. అమ్మాయి వచ్చాక వీళ్ళిద్దరి మధ్యలో ఏమేమి గొడవలు అయ్యాయి, ఏమేమి స్ట్రగుల్స్ పడ్డారు అనేది మిగతా మూవీ. ఈ మూవీ వచ్చేసి ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ. ఐశ్వర్యని లాస్ట్ కి విస్కీ అరుణ్ ఎవరు సొంతం చేసుకున్నారు అనేది మూవీ చూడాలి. ఈ మూవీ పాజిటివ్స్ కి వచ్చేసి విస్కీ అనే క్యారెక్టర్ చాలా బాగా పర్ఫామ్ చేశాడు. మీకు చాలా బాగా నచ్చుతుంది ఆ క్యారెక్టర్ అండ్ చాలా ఫన్ కూడా జనరేట్ చేశాడు ఆ క్యారెక్టర్ తోటి. విస్కీ వచ్చేసి మెయిన్ హీరో. అరుణ్ క్యారెక్టర్ తో కంపేర్ చేసుకుంటే విస్కీ అయితే చాలా బాగా పర్ఫామ్ చేశాడు ఈ మూవీలో. ఇంకా పాజిటివ్స్ వచ్చేసి క్లైమాక్స్ అండ్ ఇంటర్వెల్ సీన్స్ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీ క్లైమాక్స్ వచ్చేసి 25 minutes అయితే ఉంటుంది. ఈ మూవీకి టైటిల్ పతంగానే ఎందుకు పెట్టారో మీకు అక్కడ తెలుస్తుంది. క్లైమాక్స్ మనకు చాలా బాగా చూపించారు ఆ పతంగ్స్ తో. అలాగే ఈ మూవీలో మనకి పూల చుక్క కూడా కనపడుతుంది ఒక 2 scenes కాడ. ఈ మూవీని తీసింది కూడా పూల చుక్క వాళ్ళ ఫ్రెండ్సే అంట. అలాగే ఈ మూవీలో మ్యూజిక్ అండ్ బీజిఎం అయితే హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఇది ఒక పాజిటివ్ ఈ మూవీకి. హీరోయిన్ ప్రీతి పగడాలకి ఈ మూవీ డెబ్యూట్ మూవీ, కానీ చాలా బాగా పర్ఫామ్ చేసింది ఈ మూవీలో. అసలు గౌతమ్ మీనన్ ఎక్కడి నుంచో పట్టుకొచ్చారు. ఈ మూవీలో గౌతమ్ మీనన్ యాక్టింగ్ కూడా చాలా బాగా పర్ఫామ్ చేశాడు. ఇది ఒక బెస్ట్ థింగ్ అని చెప్పొచ్చు ఈ మూవీకి. ఇప్పుడు మనం ఈ మూవీలో నెగిటివ్స్ అంటే చెప్పుకుందాం. ఫస్ట్ నెగిటివ్ పాయింట్ వచ్చేసి ఈ మూవీ రన్ టైం. ఈ మూవీ వచ్చేసి 2 hours 40 minutes అయితే ఉంది. చాలా లాగ్ అనిపిస్తుంది సెకండ్ హాఫ్ అయితే. అలాగే ప్రీతి పగడాల యాక్టింగ్ బాగుంది, కానీ స్క్రీన్ మీద అయితే అంత మంచిగా లేదు. మనకి ఇన్స్టాగ్రామ్ లో కనపడినంత అయితే కనపడలేదు మనకి స్క్రీన్ పైన. అలాగే ఈ మూవీలో కొన్ని పాయింట్స్ అయితే మిస్ చేశారు అనిపించింది. ప్రీతి పగడాల హీరోయిన్ పేరెంట్స్ గురించి అయితే ఏం చూపించలేదు. అలాగే హీరోయిన్ ప్రీతి పగడాల ఆ ఫస్ట్ హీరోని ఎందుకు లవ్ చేసింది అనేది కూడా చూపించలేదు. ఈ మూవీలో క్లైమాక్స్ 25 minutes అయితే ఉంటుంది. ఆ 25 minutes మొత్తం ఒక కాంపిటీషన్ గురించే ఉంటుంది. అది కూడా వచ్చేసి కైట్ కాంపిటీషన్. ఆ కైట్ కాంపిటీషన్ ఏందో అర్థం కాలేదు. ఫైనల్ గా ఈ మూవీని చూడొచ్చా అని నన్ను అడిగితే చిన్న టీం చాలా కష్టపడి మూవీ అయితే తీసారని మనకైతే స్క్రీన్ మీద కనపడుతుంది. వాళ్ళ కోసం ఒకసారి అయితే చూడొచ్చు. ఓకే గైస్, పతంగ్ రివ్యూ అయితే ఇంతే. ఒకవేళ వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.